ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? మరి ఈ సమయంలో కొద్దిసేపు దేవుని ఆరాధించి మన పాటలతో స్తుతిద్దాం. మరి మన దేవుడు గొప్ప దేవుడు. మనం ఎన్నో విధాలుగా మనం దేవుని పొగుడుతూ ఉంటాం. మరి సర్వశక్తిమంతుడు, ఆది సంభూతుడు, మరి మన ప్రాణప్రియుడు, జ్యోతిర్మయుడు అనే ఎన్నో విధాలుగా మనం దేవుణ్ణి పొగుడుతూ ఉంటాం. ఈ సమయంలో కూడా మరి దేవుణ్ణి పొగుడుతూ మరి ఆరాధిస్తూ ఈ పాట, అందరికి వచ్చిన పాట, జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే అనే పాట పాడుతూ దేవుని నామాన్ని గణపరచుదాం. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరిచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరిచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. కుమారా పరిశుద్ధాత్ముడా, నా
దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా. త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా. జ్యోతిర్మయురా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయురా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ ఈ సాయంకాల ప్రార్థనకు ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. గతించిన దినాలన్నీ కూడా దేవుడు తన కనికరం కలిగినటువంటి బాహుల్లో భద్రపరిచి ఈ సాయంకాల వేళ ఆయన సన్నిధిని అనుభవించినటువంటి ధన్యతనిచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ సాయంకాల కూడికకు ఆన్లైన్ ప్రార్థనకు ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వ కృపానిధియగు మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు. ఈ శుభవేళ మరొకసారి మా ఆత్మీయులతో కలిసి మిమ్మల్ని స్తుతించి ప్రార్థించేటటువంటి మంచి సమయం ఇచ్చారయ్యా, వందనాలు. నీవు నమ్మదగిన దేవుడవు, ప్రేమించే ప్రభువు, స్వస్థపరిచే వైద్యుడు అని నమ్మి మీకు సన్నిహితులుగా జీవించేటటువంటి యోగ్యత మాకు ఇస్తున్నందుకు వందనాలు. భయంకరమైనటువంటి దినాల్లో మేము ఉంటున్నప్పటికీ మీ యొక్క ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుస్తూ దినదినము తండ్రి కోడి తన పిల్లలను సంరక్షించినట్లుగా సంరక్షిస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ వాతావరణ ప్రభావం కానీ వైరస్ ప్రభావాలు కానీ మా మీద, ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి మా ప్రియుల మీద, బేతెస్తా బిడ్డలందరిపై మీ యొక్క కనికరం కలిగినటువంటి హస్తాన్ని చాపండి. మీ మాటలు మాకు వివరించండి, దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహించండి. ఏ విధమైనటువంటి ఆటంకం కలగకుండా కృప చూపించండి. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. మరొకసారి దేవుని యొక్క సన్నిధిని అనుభవించినటువంటి భాగ్యం ప్రభు ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ఈ సాయంకాల వేళ మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశము మన సమస్యలలో ఆయన సంకల్పం. హిజ్ ప్రావిడెన్స్ ఇన్ అవర్ ప్రాబ్లమ్స్. మన సమస్యలలో ఆయన సంకల్పం. హిజ్ ప్రావిడెన్స్ ఇన్ అవర్ ప్రాబ్లమ్స్. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాం. 1 Chronicles chapter 29 verse 11 and 12. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. 12వ వచనం కూడా చదువుకుందాం. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల వేళ ఈ వాక్యంలో ఉన్నటువంటి సారాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం అర్థం చేసుకుని దైవాశీర్వాదాలు పొందుకుందాం. ఈ మాటల్లో ఉన్నటువంటిది హిజ్ ప్రావిడెన్స్ ఇన్ అవర్ ప్రాబ్లమ్స్. మరి సహజంగా మానవులమైనటువంటి మనకు సమస్యలు కలగడం సహజమే. కానీ కొన్ని సందర్భాల్లో విపరీతమైనటువంటి సమస్యలు కూడా మనం ఫేస్ చేస్తుంటుండొచ్చు. అవి ఆర్థిక సంబంధమైనవైనా, అనారోగ్య సంబంధమైనవైనా,
కొన్ని సవాళ్ళతో కూడినటువంటివైనా, కొన్ని మనకు అధైర్యం కలిగించేటటువంటి సమస్యలైనప్పటికీ కూడా మరి దేవుని బిడ్డలుగా దేవుని యొక్క వాక్యం వైపు మనం చూసినప్పుడు ఆ వాక్యం ద్వారా మనకు కలిగేటటువంటి ఆ యొక్క బలమును గురించి ఈ సాయంకాల వేళ మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇక్కడ భక్తుడు తేటతెల్లగా రాస్తూ అంటాడు 11వ వచనములో, యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. హీ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ వాట్ వీ సీ. మరి భూమి ఆకాశం కూడా, భూమి మీద ప్రస్తుతం గత 2 సంవత్సరాల నుంచి భయంకరమైనటువంటి వైరస్ బారిన పడినటువంటి వాళ్ళు ఉంటున్నారు. రోజు రోజుకి లక్షల్లో కేసెస్ ఎక్కువ అవుతుంటా ఉన్నాయి. మరి భారతదేశం యొక్క పరిస్థితి ఫస్ట్ వేవ్ కంటే ఈ సెకండ్ వేవ్లో ఆల్మోస్ట్ వీఆర్ ఇన్ ది సెకండ్ స్టేజ్ ఇన్ ద వరల్డ్. మరి ప్రపంచంలో ఈ యొక్క వైరస్ నెంబర్స్ అధికమవుతున్నటువంటివి, అవి లెక్కకు వచ్చినటువంటి సంఖ్యకే 2,07,000 ఎంతో చేంజ్ ఉన్నప్పుడు ఇంకా లెక్కకు పెట్టలేనటువంటివి, లెక్కకు రానటువంటివి ఇట్ మే బి ఆల్మోస్ట్ డబుల్. మరి మన దేశంలో ఉన్నటువంటి విపరీతమైన పరిస్థితి ఏంటంటే వీ నెవర్ న్యూ ద రియల్ ఫిగర్స్. మనకి ఎప్పుడు కూడా ఆ రియల్ సంఖ్య మనకు తెలవదు. అధికారులు దాన్ని తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. ఐ డోంట్ నో ద రీజన్. అయితే ఇటువంటి భయంకరమైన సమస్యలు ఎందుకు వస్తున్నాయనేటటువంటి తలంపు కూడా మనకు కలగాలి. వేసవికాలం వచ్చిందంటే ఎండ దెబ్బ లేదా సీజనల్ సిక్నెసెస్ రావచ్చు, లేదా డిహైడ్రేషన్తో కూడినటువంటి సమస్యలు రావచ్చు. వర్షాకాలంలో కొన్ని సమస్యలు, శీతాకాలంలో కొన్ని సమస్యలు, అనారోగ్య సమస్యలు కలగడం సహజమే. కానీ ఈ యొక్క పాండమిక్ విషయంలో, ఈ యొక్క మహమ్మారి విషయంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క ఉగ్రత ప్రపంచం మీద ఉంది అనడానికి కొన్ని నిదర్శనాలు తప్పకుండా మనకు కనబడుతుంటా ఉన్నాయి. మరి దేవుని ఎరగనటువంటి వారికి దీనిలో ఉన్నటువంటి అంతరార్థం మరి అర్థం కాకపోవచ్చేమో, కానీ దేవుని ఎరిగినటువంటి బిడ్డలుగా తప్పనిసరిగా హూ ఎవర్ డజంట్ వాంట్ టు లిసన్ టు హిజ్ వాయిస్, దేవుని యొక్క మాట వినని ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక పరీక్షతో దేవుడు హెచ్చరించేటటువంటి ఉద్దేశాన్ని కలిగినట్లుగా లేఖనం మనకు సెలవిస్తుంటా ఉంది. మరి దేవుని నమ్మిన బిడ్డలు కూడా అనేక సందర్భాల్లో దేవునికి దూరంగా ఉంటున్నటువంటి కారణాన్ని బట్టి ఈ విపరీతమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడము సహజంగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ భక్తుడు రాస్తున్నటువంటి మాటల్లో అంటాడు, యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందును. దెర్ ఆర్ 5 ప్రిన్సిపల్స్, 5 ఎలిమెంట్స్ ఇన్ దిస్. దాంట్లో భక్తుడు రాస్తున్నటువంటి దానిలో మరి అంటాడు చూడండి, మహాత్మ్యము, పరాక్రమము, ప్రభావము, తేజస్సు, ఘనత దేవునికి చెందవలసినటువంటివి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు. తర్వాత 12వ వచనములో మరి ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. చాలామంది ఉన్నటువంటి ఒక వేరే ఒక రకమైనటువంటి ఆలోచన, మానవ సంబంధమైనటువంటి ఆలోచన ఏంటంటే కష్టపడి పనిచేసి ఏదో వ్యాపారం చేస్తే, ఏదో దేశ విదేశాల్లో ఉంటే మనకు ఐశ్వర్యం కలుగుద్ది, డబ్బు వస్తుంది, ఘనత కలుగుద్ది అనుకుంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా బోధించేది ఏమంటే ఐశ్వర్యమును గొప్పతనమును ఆయన వలన మాత్రమే, మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త వలన మాత్రమే కలుగుతుందని ఈ లేఖనం సెలవిస్తుంటా ఉంది. ఆయన సమస్తమును ఏలేటటువంటి వాడు. హీ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. మరి ఆయన ఋతువులకు మరి ఆజ్ఞాపించినప్పుడు, సముద్రమునకు ఆజ్ఞాపించినప్పుడు, భూమికి ఆజ్ఞాపించినప్పుడు, ఆకాశ నక్షత్రాలకు ఆజ్ఞాపించినప్పుడు అవి వాటి క్రియను జరిగిస్తూ ఉన్నట్లుగా కూడా యోబు గ్రంథములో, ఈ పాత నిబంధన గ్రంథంలో కూడా స్పష్టంగా మనకు తెలియజేస్తుంటున్నాయి. తర్వాత అంటాడు, బలమును పరాక్రమమును నీ దానములు. చాలామంది అండబలం, కండబలం, మరి ధనబలం, తర్వాత మరి కొంతమంది ఆప్తులతో వచ్చేటటువంటి బలం, స్థాన బలం, రకరకాల బలాలుగా మనం ప్రయోగించే ప్రయత్నం చేస్తూ ఉంటుంటాం. కానీ ఇక్కడ భక్తుడు రాస్తున్నటువంటి దానిలో అంటాడు, బలమును పరాక్రమమును ఆయన అనుగ్రహించేటటువంటి దానములు అంటాడు. హెచ్చించువాడవును అందరికీ బలమిచ్చువాడవును నీవే. ఎంత స్పష్టంగా ఉంది. ఇఫ్ యూ వాంట్ స్ట్రెంగ్త్ టు ఓవర్కమ్ సర్టన్ సర్కమ్స్టెన్సెస్, కొన్ని పరిస్థితులను అధిగమించడం కొరకు దేవుడిచ్చేటటువంటి బలమును దానముగా మనం పొందుకునేటటువంటి వారుగా ఉండగలగాలి. అందులో కారణం ఏంటంటే ఆయనను నమ్మినటువంటి బిడ్డలకు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన అన్నిటినీ సమృద్ధిగా ఇచ్చేటటువంటి వాడు, జ్ఞానం ఇచ్చేటటువంటి వాడు ఆయనే, వివేకమును అనుగ్రహించేవాడు ఆయనే, ఘనతనిచ్చేటటువంటి వాడు ఆయనే, బలమునిచ్చేటటువంటి వాడు ఆయనే, హెచ్చించేటటువంటి వాడు కూడా ఆయనని ఈ వాక్యంలో స్పష్టంగా తెలియచేయబడుతుంటా ఉన్నాయి. ఓ లార్డ్, the greatness, the power, the glory, the majesty and the splendor for everything in heaven and earth is yours.
Yours, O Lord, is the kingdom. You are exalted as head over all. అన్నిటి మీద ఘనత వహించినటువంటి వాడు నీవే అని ఆయన రాస్తుంటున్నాడు. ఈ ప్రావిడెన్స్ అనేటటువంటి మాటను మనం చూస్తే, సంకల్పం అనేటటువంటిది టు ప్రొవైడ్. హీ వాంట్స్ టు ప్రొవైడ్ టు హిస్ చిల్డ్రన్. ఆయన నమ్మేటటువంటి వారికి, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన అనుగ్రహించేటటువంటి వాడు. హీ వాంట్స్ టు ప్రొవైడ్. రెండవది ప్రొటెక్టివ్ కేర్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని యొక్క భద్రపరిచేటటువంటి, జాగ్రత్త వహించేటటువంటి గుణం. మూడవది చూస్తే డివైన్ గైడెన్స్. దైవ సంబంధమైనటువంటి గైడెన్స్ని మరి ఆయన అనుగ్రహించేటటువంటి వాడు. డైరెక్షన్ ఆఫ్ గాడ్స్ హ్యాండ్. ఆయన హస్తముతో నీకు దిక్కు చూపిస్తూ నడిపించేటటువంటి వాడు. గాడ్స్ డివైన్ ఇంటర్వెన్షన్. నీవు నడవలేనటువంటి పరిస్థితుల్లో, నీవు ఆలోచించలేనటువంటి పరిస్థితుల్లో, నీ శక్తికి మించినటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు అక్కడ అంటాడు, హిస్ ఇంటర్వెన్షన్ విల్ ఆల్వేస్ బీ దేర్ విత్ యూ. ఆయన నీతో ఉండి నీ పరిస్థితి అర్థం చేసుకొని, నీవు నడవలేనటువంటి స్థితిలో ఆయన నీ భారాన్ని మోస్తూ నడిపించేటటువంటి వాడు. దట్ ఈస్ హిజ్ ఇంటర్వెన్షన్. ఈ ప్రావిడెన్స్ అనేటటువంటి దానిలో ప్రత్యేకమైనటువంటి భాగాలు మనం చూడగలుగుతుంటున్నాం. ఒక నిర్వచన రూపంలో దీన్ని ఈ యొక్క ప్రావిడెన్స్, ఆయన సంకల్పాన్ని మనం చూస్తే, ప్రావిడెన్స్ ఈజ్ ద మీన్స్ బై విచ్ గాడ్ డైరెక్ట్స్ ఆల్ థింగ్స్. అంటే దానిలో ఉన్నటువంటి ఒక నిర్వచనాన్ని మనం ఒకసారి పక్కకు తీసి చూస్తే, మరి బై విచ్ గాడ్ డైరెక్ట్స్ ఆల్ థింగ్స్, అన్నిటినీ కూడా జరిగించేటటువంటి వాడు, అన్నిటినీ కూడా నెరవేర్చేటటువంటి వాడు మన దేవుడని ఈ యొక్క అర్థమై ఉంటా ఉంది. సీన్, అన్సీన్, గుడ్ అండ్ ఈవిల్. నువ్వు చూడగలిగినటువంటివి, చూడలేనటువంటివి, అవి మంచివి, అవి మంచి కానటువంటివి, వాటిని కూడా టువర్డ్స్ ఎ వర్ది పర్పస్. చూడండి, కొన్ని సందర్భాల్లో ఇది ఎందుకు కలుగుతుంది అని మనం అనుకుంటుండొచ్చు, కానీ హిస్ పర్పస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ దాన్ మ్యాన్స్ పర్పస్. మానవునికి ఉన్నటువంటి సంకల్పం కంటే దేవుని యొక్క సంకల్పం అది చాలా గొప్పదిగా ఉంటా ఉంది. దీనిలో మరి రీసెంట్గా మనం గుడ్ ఫ్రైడే, రెజరెక్షన్ సండేస్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మన కొరకు పంపి ఉండకపోతే, ఆయన శిలువ మరణానికి అప్పజెప్పై ఉండకపోతే, ఆయన చేతిని విడిచి ఉండకపోతే, ఈరోజు రక్షణానుభవంతో, ఈ స్వేచ్ఛ అనుభవాన్ని, తండ్రితో సంబంధాన్ని మనం కలిగి ఉండేటటువంటి వారము కాము. దట్ ఈస్ ద రీజన్ హీ డస్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు హిస్ విల్. ఆయన చిత్త ప్రకారము అన్నిటినీ జరిగించేటటువంటి వాడు, మనం ఆరాధించేటటువంటి దేవుడు. టువర్డ్స్ ఎ వర్ది పర్పస్ విచ్ మీన్స్ హిస్ విల్ మస్ట్ ఫైనలీ ప్రివైల్. ఆయన చిత్తం మాత్రమే నిలిచి ఉండేటటువంటిది. జరిగేటటువంటిది ఏదైనా కావచ్చు, ఒక శోధన కావచ్చు, ఒక ప్రమాదము కావచ్చు, ఒక దుఃఖకరమైనటువంటి సంఘటన కావచ్చు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కొరకు మాత్రమే ఆయన ఉద్దేశాన్ని కొనసాగించేటటువంటి వాడు, మనం ఆరాధించేటటువంటి దేవుడని లేఖనం సెలవిస్తుంటా ఉంది. మరి 103వ కీర్తన 19వ వచనం ఒకసారి చూద్దాం. 103వ కీర్తన 19వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. ఇందులో ఒక చక్కని మాట భక్తుడు రాస్తుంటున్నాడు. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. హీ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ హిజ్ పొజిషన్. మరి ఆయన సింహాసనాన్ని ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా అక్కడ మరి అన్నిటి మీద రాజ్య పరిపాలన చేసేటటువంటి వాడు, మనం ఆరాధించేటటువంటి దేవుడని లేఖనం సెలవిస్తుంటా ఉంది. మరి దేవుడు జరిగించేటటువంటి వాటిలో గాడ్ రివీల్ హిజ్ పర్పస్ ఇన్ క్రియేషన్. మరి ఈ యొక్క సృష్టి వైపు మనం చూసినప్పుడు తన యొక్క ఉద్దేశం ఏమైందో సృష్టి మొత్తాన్ని మొట్టమొదట దేవుడు చేయడం జరుగుతుంటా ఉంది. మరి మొదట భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నప్పుడు జలముల నుండి భూమిని వేరు చేసినట్లుగా లేఖనం సెలవిస్తుంటా ఉంది. తర్వాత మరి ఆయన అన్నిటినీ జంతువులను, జీవరాశులంతటినీ కూడా నిర్మించిన తర్వాత తన రూపంలో, హిజ్ ఓన్ ఇమేజ్, మరి ఆయన పర్పస్, ఆయన రూపంలో మానవుడు సృష్టించబడి ఉండడానికి కారణం ఏమంటే ఆయన వలె జీవించాలని, మరి ఆయనతో ఉండాలని, ఆయన కృపలో కొనసాగాలని, ఆయన రూపంలో ఆయన మనల్ని సృష్టించినటువంటి వాడుగా దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడుతుంటా ఉంది. తర్వాత ప్రిజర్వేషన్, మనల్ని ఏ విధంగా భద్రపరచాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 21 వరకు చూద్దాం. కొలొషియన్స్ చాప్టర్ 1, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 20 వచనం వరకు చదువుదాం. 1వ అధ్యాయము 16 నుంచి 20 వచనం వరకు మనం చూస్తే ఇక్కడ అంటాడు, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను
అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. అపోస్తుడైనటువంటి పౌలు ఆనాటి కొలస్సీ సంఘానికి రాసినటువంటి లేఖలో అంటాడు, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. హీ ఈజ్ ది ఆరిజిన్ ఆఫ్ ఎవ్రీథింగ్ వాట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకములో నీవు చూసేటటువంటి ప్రతి ఒక్కదానికి కూడా ఆయన ఆధారభూతుడు. ఆయన లేకుండా ఈ లోకములో ఏది కలగలేదు. ఆయన యొక్క అధికారం లేకుండా ఈ లోకంలో ఏది జరగట్లేదని ఈ లేఖనం యొక్క స్పష్టత అయి ఉంటా ఉంది. దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని మరి మనం త్వరగా చూసుకుంటూ వెళదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనాన్ని కూడా చూద్దాం. జాన్ చాప్టర్ 1 వర్స్ 29. 1వ అధ్యాయము 29వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ అంటాడు, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించుట కొరకై నరుడుగా ఆయన లోకంలోనికి పంపబడినటువంటి వాడుగా ఉన్నాడని లేఖనం మనకు సెలవిస్తుంటా ఉంది. మరి అందులో హిజ్ ప్రావిడెన్స్, ఆయన యొక్క ఉద్దేశం ఏముంది, దేవుని యొక్క ప్రావిడెన్స్, ఆయనకున్నటువంటి అది ఆయన ఏం చేయాలనుకున్నాడు, ఆయన సంకల్పం ఏంటి అని చూసినప్పుడు ఇదే పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాటను రాస్తున్నాడు. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. అంటే మరి దేవుని ప్రేమించు వారికి, దేవుణ్ణి ఎవరైతే ప్రేమించడం నేర్చుకుంటారో, దేవుని ప్రేమించడం కొరకు ఎవరైతే వారి మనసును మార్చుకుని దేవుని వైపు తిరుగుతారో అటువంటి వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. చూడండి, మనం కొన్ని సందర్భాల్లో ఇది ఎందుకు జరిగిందో అనుకుంటాం, కానీ దేవుని యొక్క ఉద్దేశం అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉందని మనం గ్రహించాలి. మరి కీడునందును మేలు ఎందును కూడా దేవుని యొక్క ఉద్దేశము అక్కడ ఉంది, అది నెరవేర్చబడుతుంది అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక గొప్ప సత్యం. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసినటువంటి లేఖలో 2 Corinthians చాప్టర్ 12 వర్స్ 9 and 10, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. 9-10 వచనాల్లో అక్కడ రాస్తున్నటువంటి మాటను గమనిస్తే, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము. అక్కడ నెంబర్ 1 అనేసి కృప నిమిత్తం అని అంటాడు. పౌలు భక్తునికి ఎందుకు బలహీనత కలిగింది? మనలాంటి వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో అనాలోచనగా ఆలోచిస్తే, మరి పౌలు భక్తుడు ఇంత గొప్ప పరిచర్య చేశాడు, ఎందుకు అతనికి బలహీనత కలిగింది, ఎందుకు దేవుడు బలహీనతను అనుమతించాడని చూస్తే ఇక్కడ అంటాడు చూడండి, అక్కడ అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన చెప్పను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. అంటే కృప నిమిత్తము మనకు ఒక బలహీనత కలిగిందంటే దానిలో దేవుని యొక్క ఉద్దేశం మీద దాగుంది. మనకు ఒక శోధన కలిగిందంటే దానిలో దేవుని యొక్క ఉద్దేశం మీద దాగుంది. మనకు కొంత ఆలస్యం అవుతుందంటే, అందుకని కొన్ని సందర్భాల్లో నేను మీకు జ్ఞాపకం చేస్తుంటాను, గాడ్స్ డిలే ఈజ్ నాట్ హిజ్ డినయల్. దేవుడు చేసేటటువంటి ఆలస్యం అది అలక్ష్యం కాదు. గాడ్ హ్యాస్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ప్రతి దానికి సమయం కలదని ప్రసంగి గ్రంథంలో భక్తుడైనటువంటి సొలొమోను రాస్తున్నటువంటి మాట అంటాడు, ఆకాశం కింద ఉండినటువంటి ప్రతి దానికి కూడా దేవుడు సమయం అంటూ ఒకటి పెట్టాడు. మన సమయం దేవుని సమయం ఒక రాతిగా ఉండదు. అందుకే అంటాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అని అంటాడు, నా మార్గములు మీ మార్గముల వంటివి కావు అంటాడు. కారణం ఏంటంటే మనం మానవులుగా ఉన్నాం కనుక మన ఆలోచన, మన మార్గం సాధ్యం మరి చాలా సందర్భాల్లో దేవుని యొక్క ఆలోచనకు భిన్నంగా ఉండేదిగా ఉంటుంది. మనం ఏది కూడా ఇప్పుడు మన శరీరం ఏం కోరుతుందో, మన మనసు ఏం కోరుతుందో అది కావాలని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు, హీ హ్యాస్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ హీ హ్యాస్ హిజ్ విల్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ లైఫ్. ఆయన మన ఎడల మనకు ఒక సమయం అంటూ పెట్టడం మాత్రమే కాకుండా ఆయన చిత్తాన్ని మనలో నెరవేర్చడం కొరకు ఆయన ఉద్దేశాన్ని కనపరిచేటటువంటి వాడుగా ఉన్నాడని లేఖనం సెలవిస్తుంటా ఉంది. అది దేవుని యొక్క ఉద్దేశంలో భాగంగా మనం చూడగలుగుతుంటా ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 8వ వచనంలో we see the life of Samson.
సంసోను దేవుని కొరకు నాజీరు చేయబడినటువంటి వాడు. తల్లిదండ్రులతో మాట్లాడతాడు. నాజీరు చేయబడినటువంటి వాడు అనగా ప్రత్యేకంగా ఆయన కొరకు సమర్పించబడినటువంటి వాడు. తల్లిదండ్రులతో చెప్తాడు, మీకు కుమారుడు కలుగుతాడు, మరి అతనికి సంసోను అని పేరు పెట్టబడుతుంటా ఉంది. అతడు నా కొరకు నాజీరు చేయబడినటువంటి వాడు, ఎప్పుడు కూడా అతని తల మీదకి క్షౌరపు కత్తి రాకుండా ఉంటుంది. ఆ విధంగా మీరు అతన్ని స్పెషల్ వేలో పెంచాలని అంటారు. తల్లిదండ్రులు అదే విధంగా పెంచుతారు. మంచి తెలివి, మంచి బలము, మంచి ధైర్య సాహసాలు కలిగినటువంటి వాడు సంసోను. కానీ ఎప్పుడైతే తాను పెరుగుతూ లోకములో కలిసిపోయినటువంటి వాడుగా ఉన్నాడో, దేవుని యొక్క కృపకు కొంచెం దూరం అయిపోయి లోక పరిస్థితులకు దగ్గరగా ఉన్నప్పుడు తనకు కలిగినటువంటి ఆ వ్యామోహాన్ని బట్టి దారి తొలగినటువంటి వాడుగా, కృపను పోగొట్టుకున్నటువంటి వాడుగా కనబడుతుంటున్నాడు. పౌలు భక్తుడు కూడా ఇందాక మనం చదువుకున్నటువంటి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో, నా బలహీన సమయమందే నీ శక్తి పరిపూర్ణమగినట్లు అనగా అక్కడ కృప సంపాదించుకున్నట్టు కొరకు ఆయన ఒక బలహీనతను అనుమతించాడంట. కొన్ని సందర్భాల్లో వి గో అవుట్ ఆఫ్ గాడ్స్ సర్కిల్, దేవుని యొక్క పరిధిలో నుండి కొన్ని సందర్భాల్లో బయటికి వెళ్ళిపోయేటటువంటి సందర్భాలు, పరిస్థితులు మన జీవితాల్లో కలిగించేటటువంటి వాడు అపవాది. కనుక ఎప్పుడు కూడా ఆయన కృప కొరకు కనిపెట్టుకునేటటువంటి వారుగా ఉండాలని ఆయన యొక్క ప్రావిడెన్స్, ఆయన యొక్క సంకల్పంలో భాగంగా మనం జ్ఞాపకం చేసుకోగలగాలి. జడ్జెస్ న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ సంసోను దేవుని కొరకు నాజీరు చేయబడినటువంటి వాడు అంటాడు. తర్వాత వెన్ హీ ఫెల్ ఇన్ లవ్ విత్ డెలైలా, ఆ ఫిలిస్తీయులతో సాంగత్యం చేయకూడదని దేవుడు మరి మన పితరులకు చెప్పినప్పటికీ కూడా ఈ యవనస్తుడైనటువంటి సంసోను దెలీలాతో ఒక వ్యామోహంలో, ప్రేమలో పడిపోయినటువంటి వాడుగా ఉన్న కారణాన్ని బట్టి దెన్ హీస్ స్ట్రెంగ్త్ హ్యాస్ గాన్ అవే ఫ్రమ్ హిమ్. మరి తనకు దేవుడు ఇచ్చినటువంటి సీక్రెట్ని రివీల్ చేయకూడదు అనుకున్నప్పుడు రివీల్ చేసిన తర్వాత ఒక బందీగా ఉంచబడి, ఒక బానిసగా ఏర్పాటు చేయబడినటువంటి దుస్థితికి సంసోను పడిపోవడం మనం అక్కడ చూడగలుగుతుంటా ఉన్నాం. దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. 1 Peter chapter 1, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు మనం గమనిస్తే అక్కడ అంటాడు, మరి ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నానా విధములైనటువంటి శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మనకు దుఃఖము కలుగుచున్నదని పేతురు భక్తుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు. నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఈ లోకంలో జీవించినంత కాలం దైవభయం కలిగి దేవుని బిడ్డలుగా మనం జీవించినట్లయితే, ఆయన దగ్గర మనం నిలబడినప్పుడు, ఆయన మనకు ప్రత్యక్షమైనప్పుడు మహిమ, ఘనత, మెప్పు కలుగునట్లుగా చూడండి, మెప్పును, మహిమయు, ఘనత కలుగుటకు అవి కారణంగా ఉంటున్నాయని జ్ఞాపకం చేస్తాడు. అక్కడ ఒక ఇలస్ట్రేషన్, అక్కడ ఒక ఉదాహరణ కూడా ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఇక్కడ ఒక పోలిక, ఒక ఉదాహరణలాగా ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు పేతురు భక్తుడు అంటే, ముడి లవణమైనటువంటి ఆ యొక్క ముడి బంగారాన్ని తీసి ఆ మోసలో వేసి కింద మంటతో కాలుస్తున్నప్పుడు అది నెమ్మదిగా మెల్ట్ అవడం ప్రారంభమవుతుంటా ఉంది. అది ఎక్కువగా కాల్చబడిన తర్వాత దానిలో ఉన్నటువంటి మురికి లవణాలన్నీ కూడా తేలిక మురికి కనుక అది పైకి తెట్టలాగా ఉంటా ఉంది. ఈ బరువుగా ఉండేటటువంటి బంగారము అది మిశ్రమము కిందికి వెళ్ళడం మనం ఆ యొక్క కంసాల దగ్గర గమనిస్తుంటుంటాం. అది కరగబెట్టిన తర్వాత ఆ మురికి లవణం అంతటిని కూడా పక్కన పెట్టి శుద్ధమైనటువంటి బంగారాన్ని ఒక పరికరం చేయడం కొరకు కంసాలి వాడడం మనం గమనిస్తూ ఉంటుంటాం. అదేవిధంగా మన దేవుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు మనల్ని మానవులుగా కొన్ని సందర్భాల్లో శోధనలకు అనుమతించినప్పుడు ఆ శోధనలో శుద్ధ సువర్ణంగా మార్చబడుట దేవుని యొక్క ఉద్దేశం మనం గమనించాలి. మనలో ఉన్నటువంటి పాప సంబంధమైనటువంటి చెత్త, మనలో పనికిరానటువంటి గుణాలంతటినీ కూడా మన నుండి ఆయన పరిశుద్ధమైనటువంటి హస్తాలతో వేరు చేసి ఆయన ఎదుట ప్రత్యక్షమైనప్పుడు మెప్పును, మహిమయు, ఘనత కలుగుటకు అది కారణంగా ఉంటుందని లేఖనం జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అందుకని దేవుని బిడ్డలుగా మనకు ఏదైనా శోధన కలిగినప్పుడు, ప్రభువా ఈ శోధన ఎందుకు కలిగించావని పౌలు వలె మనం అడగటం అది మంచిది కాదు. పౌలు భక్తుడు అద్భుతమైనటువంటి పరిచర్య చేసినప్పటికీ కూడా, అన్ని లేఖలు రాసినప్పటికీ కూడా చిట్ట చివరి దశలో ఆయన హెచ్చుపోకుండా నిమిత్తము
దేవుని కృప నుండి దూరం కాకుండా నిమిత్తము సాతానును తన జీవితంలో ఒక ముళ్ళుగా పెట్టి ఒక బలహీనత కలిగించిన తర్వాత అప్పుడు మాట్లాడతాడు పౌలు భక్తునితో, నీ బలహీన సమయం అందే నా శక్తి నీ జీవితంలో పరిపూర్ణమయ్యేటట్లుగా నా కృప నీకు చాలు పౌలు అని లేఖనం జ్ఞాపకం చేస్తున్నాడు. వెన్ వీ హ్యావ్ సమ్ సిక్నెస్, వెన్ వీ గో త్రూ సర్టన్ ట్రయల్స్, కొన్ని పరీక్షల గుండా, కొన్ని శోధనల గుండా, కొన్ని బలహీనతల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అది నీ జీవితంలో దేవుడు అనుమతించాడు అనేటటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించినట్లయితే ఆ కృప కలిగినటువంటి దేవుడు నిన్ను కృపతో నింపడం మాత్రమే కాకుండా ఆ శోధన దాటేటటువంటి అనుభవాన్ని మెప్పుగా దేవుని ఎదుట శుద్ధ సువర్ణంగా నిలబడగలిగేటటువంటి ఆధిక్యతను దేవుడు నీకు ఇస్తానని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మరి మరొక మాటను కూడా మనం చూద్దాం. ఇక్కడ అంటాడు, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10-11 వచనాలు చూసినట్లయితే, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తానే నిర్ణయించుకొనెను. మళ్ళీ చదువుకుందాం 10వ వచనంలో, ఈ సంకల్పమును బట్టి, దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి పరలోకములో ఉన్నవే కానీ భూమి మీదనే ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాం. గాడ్ హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్ టు ఫుల్ఫిల్ సర్టన్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఎప్పుడు ఆశీర్వాదాన్ని ఇవ్వాలి, ఎప్పుడు కృపను కనబరచాలి, ఎప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, ఎప్పుడు మనల్ని సంతోషంగా ఉంచాలి అనేటటువంటిది హీ హ్యాస్ రిటన్ ఎ బ్లూ ప్రింట్, హీ హ్యాస్ రిటన్ ఎ ప్రోగ్రామ్ ఫర్ యువర్ లైఫ్. మన జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను ఏర్పాటు చేసినటువంటి వాడు దేవుడని మరి పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తున్నటువంటి లేఖలో మనం చూడగలుగుతుంటున్నాం. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, నేను మిమ్ములను నా వాక్యముతో కంటిని అని అంటాడు. దేవుని యొక్క మాటలను మనకు అందించడం వల్ల పాపం అనేటటువంటి బంధకములలోంచి విడుదల పొందినటువంటి వాళ్ళుగా, మరి రక్షణ పొందినటువంటి వారుగా, పాపమును పాతిపెట్టి పునరుద్ధరణ అనుభవంతో గెలిచినటువంటి వారముగా దేవుని యొక్క వాక్యంతో మనల్ని కన్నాడు అని అంటాడు. మరి హీ హాస్ taken us, he has adopted as his children. మరి 6వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు, మరి మీ దేహముతో దేవుని మహింపరచుడని అంటాడు. మనల్ని ఆయన ప్రశస్తమైనటువంటి రక్తాన్ని శిలువ మీద కాచిన దాన్ని బట్టి, తన ప్రాణాన్ని మన కొరకు క్రయధనంగా చెల్లించిన దాన్ని బట్టి మనల్ని కన్నాడు, మనల్ని కొన్నాడు అని అంటాడు. విలువ పెట్టి కొన్నాడు. ఈ లోకంలో ఎవ్వరు నీకు చేయలేనటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు నీడలు నాయడలు చేశాడు కనుక మరి ఆ విలువ లెక్కింపశక్యము కానటువంటిది. ఆ ప్రాణాన్ని చూడండి, ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా కూడా అది ప్రాణానికి సరిపోయేటటువంటిది కాదు. ప్రాణ ప్రదాత దేవుడే కనుక ఆ ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవుడు నీ కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు కనుక ఆ ప్రాణం ఎంత అమూల్యమైందో మనం గ్రహించి అర్థం చేసుకోగలగాలి. దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో ఆయన సంకల్పం, మన సమస్యలలో ఆయన సంకల్పం అన్నప్పుడు ఏ సమస్య మనకు కలుగుతున్నా, ఏ శోధన మనకు కలుగుతున్నా, ఏ ఇబ్బంది మనకు కలుగుతున్నా కూడా దేవుని యొక్క ఉద్దేశం నీ ఎడల ఏదో ఉంది అనేటటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలతో మనం చూడగలగాలి. ఆత్మ సంబంధమైనటువంటి మనసుతో మనం గ్రహించి అర్థం చేసుకుని యు నీడ్ టు థ్యాంక్ ద లార్డ్. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ అలౌవింగ్ దిస్. ఈ యొక్క శోధనను నా జీవితంలో కలిగించినందుకు వందనాలు. ఇది అనడానికి మనకు ఎప్పుడు కూడా మనసు రాదు, మాటలు కూడా రావు. కారణం ఏంటంటే మానవులం కనుక ఈ బలహీనత తొందరగా వెళ్ళిపోవాలి, ఈ శోధన తొందరగా వెళ్ళిపోవాలి, ఈ సమస్య తొందరగా వెళ్ళిపోవాలి అనుకుంటాం. కానీ దేవుడు అనుమతించడం వల్లనే నీ జీవితంలో ఆ శోధన కలిగింది అనేటటువంటిది మనకు అర్థం కావాల్సినటువంటి సత్యం. దేవుని బిడ్డలారా, మరి వీ బిలాంగ్ టు గాడ్. హీ రివీల్డ్ హిస్ పర్పస్ అండ్ ప్రావిడెన్స్ ఫర్ అస్. మరి ఆయన బిడ్డలుగా మనం ఉన్నట్లయితే ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చేటటువంటి వాడు, ఆయన కృపను కనపరిచేటటువంటి వాడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వాడు, ప్రతి శోధనలో కూడా నేనున్నాను అని జ్ఞాపకం చేసేటటువంటి వాడు కనుక ఈ సాయంకాల వేళ దేవుని సన్నిధిని అనుభవించేటటువంటి మనము మన సమస్యలలో ఆయన సంకల్పం ఏంటో ప్రార్థన ద్వారా తెలుసుకునేటటువంటి వారుగా ఉండగలగాలి. విశ్వాస నేత్రాలతో చూసేటటువంటి వారుగా ఉండగలగాలి. విశ్వాస సంబంధమైనటువంటి హృదయంతో పసిగట్టి అర్థం చేసుకునేటటువంటి వారుగా ఉండాలని ఈ లేఖనం మనకు సెలవిస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సమయంలో భాగంగా ఆయన వాక్యాన్ని ధ్యానించేటటువంటి కృపనిచ్చాడు కనుక మన జీవితాల్లో ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా, ఏ సవాలు ఉన్నప్పటికీ కూడా అది దేవుని యొక్క సంకల్పమో, దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం అది జరుగుతుంది అని మనం అర్థం చేసుకున్నప్పుడు దానిని కన్నీటిని ఆనందంగా మార్చగలిగినటువంటి వాడు, దుఃఖాన్ని నాట్యంగా మార్చగలిగినటువంటి దేవుడు మనం ఆరాధించేటటువంటి దేవుడు. లెట్ us బిలీవ్ ఇన్ హిస్ యాక్ట్,
నీ జీవితంలో, మన జీవితంలో ఆయన ఏం చేస్తున్నా కూడా ఆయనకి తెలవకుండా మన తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నెరవదని అంటాడు. ఆయన చిత్తము లేకుండా తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలదు అని అంటాడు. ఈ తల వెంట్రుకలన్నింటినీ కూడా ఆయన సంఖ్య లెక్క పెట్టగలిగినటువంటి వాడు, మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త కనుక లెట్ us హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్, లెట్ us ట్రస్ట్ ఇన్ హిస్ యాక్ట్. ఆయన నామం పేరిట మరి మనము రక్షించబడినటువంటి వారుగా ఉన్నాం. ఆయన రక్తం చేత కొనబడినటువంటి వారముగా ఉన్నాం. ఆయన మాటల చేత బలపరచబడేటటువంటి వారంగా ఉన్నాం. కనుక బలమును ఆయన దానముగా ఇచ్చేటటువంటి వాడు, కృపను దానముగా ఇచ్చేటటువంటి వాడు. కనుక ఆ కృప కొరకు మనం కనిపెడదాం, విశ్వాసంతో ముందుకు సాగుదాం. ఈ పాండమిక్ టైంలో కూడా ఇంకా ఇంతకన్నా భయంకరమైనటువంటి దుస్థితి రాబోయేటటువంటి దినాల్లో మన కళ్ళతో చూస్తున్నప్పటికీ కూడా మన విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని యొక్క చిత్త ప్రకారం ముందుకు సాగుదాం. అతి ధన్యత దేవుడు మనకు కలుగు చేయనుగాక. ఆమేన్. మరి ఈ శనివారము బైబిల్ క్లాస్ అటెండ్ అయ్యేటటువంటి వారు తప్పనిసరిగా మిస్ అవ్వకుండా ఆన్లైన్లో ఆ కార్యక్రమాలు పాల్గొనేటటువంటి ప్రయత్నం చేయండి. దేవుని చిత్తం అయితే రాబోయే దినాల్లో మరి ఇంతకుముందు మనం చేసినట్లుగా ఎక్కువ గంటలు లింక్ ప్రేయర్స్లో మనం గడిపేటటువంటి ప్రయత్నం చేద్దాం. లాస్ట్ ఇయర్ ఇఫ్ యూ రిమెంబర్ మనం ఒక్కొక్క సమయాన్ని మనం అలాట్ చేసుకొని ఆ చైన్ మిస్ అవ్వకుండా మరి 24 hours ప్రార్థనలో గడిపినటువంటి సందర్భం కూడా ఉంది. దేవుని చిత్తం అయితే మరి దాన్ని ఆదివారము అనౌన్స్ చేసుకొని రాబోయే దినాల్లో ఆ 24 hours లింక్ ప్రేయర్లో పాల్గొనేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా పాండమిక్ టైంలో ఉన్నాం. ఇంతకుముందు ఉన్నటువంటి గత సంవత్సరంలో కలిగినటువంటి గంభీరత కంటే కూడా ఈ సంవత్సరం 2021 దిస్ ఈజ్ అ బిగినింగ్. చాలా సివియర్ స్టేట్లోకి మనం ప్రజలు వెళ్ళబోతుంటున్నారు. కానీ దేవుని యొక్క హస్తంలో సురక్షితంగా సుభిక్షంగా ఉండాలని మనం నమ్మికతో విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. ఆదివారపు ఆరాధనలో పాల్గొందాం. నిన్నటి దినాన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తెలంగాణ స్టేట్లో చెప్పినటువంటి ఆ యొక్క డాక్టర్ గారు, దిస్ వేవ్ విల్ సివియర్లీ గో బియాండ్ మే. ఇంతకుముందు WHO వాళ్ళు చెప్పినటువంటిది ఏమంటే దిస్ విల్ కంటిన్యూ ఫర్ సమ్ మోర్ మంత్స్. దీన్ని చూసి మనం ధైర్యపడొద్దు. మన సిలువ వేయబడినటువంటి క్రీస్తు వైపు చూద్దాం. ఆయన నీ కొరకు నా కొరకు రక్తం చిందించాడు కనుక అందరూ ఏ విధంగా చేసినా కూడా మనం జాగ్రత్తలు పాటిద్దాం. కొంతమంది అనుకుంటుండొచ్చు, పలానా చర్చిలో ప్రార్థనలు జరుగుతున్నాయి. I don't want to name some churches, I don't want to name certain pastors. One of the biggest churches in Hyderabad, they have sent a prayer list. 75 మందికి కోవిడ్ వచ్చింది వాళ్ళ చర్చ్లో, బికాస్ దే ఆర్ పార్టిసిపేటింగ్ ఫిజికల్లీ ఇన్ సర్వీసెస్. మరి కొంతమంది పాస్టర్స్ కూడా ఈ కరోనా అంటుతూ కుటుంబాలు వేదనతో ఉండేటటువంటి వాళ్ళుగా ఉన్నారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బెతెస్దా వీ ఫాలో రూల్స్, ప్రొసీజర్స్, రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్లీ. చాలా నియమ నిబంధనలతో మనం ముందుకు వెళదాం. తొందరపడొద్దు. ఒకళ్ళని చూసి మనం ఉలికిపడేటటువంటి వాళ్ళుగా ఉండొద్దు. దేవుని యొక్క కృపలో ముందుకు సాగుదాం. ఎప్పుడు మరలా గవర్నమెంట్ మనకు కొంత వెసులుబాటు కల్పిస్తుందో ఆ టైంలో రివ్యూ చేసుకొని మరలా మన ఫిజికల్ సర్వీసెస్కి వచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఆన్లైన్లో వెళదాం. ఎవ్వరు నిరాశపడద్దు. ఎవరైనా ప్రార్థన చేసుకోవాలనుకునేటట్లయితే యూ కమ్ టు చర్చ్ అకార్డింగ్ టు యువర్ కన్వీనియంట్ టైం. మీకు అనుకూలమైనటువంటి సమయంలో రండి. ఒక్కొక్కరు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుని మీ కుటుంబాల కొరకు, సంఘం కొరకు ఈ పాండమిక్ నుంచి మన రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచం విడుదల పొందేటట్లుగా ప్రార్థన చేసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. లెట్ us pray. సర్వకృపా నీదగు మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ సాయంకాల వేళ ప్రభువా మా ప్రియులతో ఆన్లైన్లో మరొకసారి కలుసుకొని మీ వాక్యాన్ని ధ్యానం చేసుకునేటటువంటి యోగ్యతనిచ్చారు. నాయనా, మా సమస్యలలో నీ సంకల్పం అనేటటువంటిది. కొన్ని సందర్భాల్లో మాకు సమస్యలు ఎందుకు కలుగుతాయి, మేము సమస్యలకు ఎందుకు విడిచిపెట్టబడ్డామనేటటువంటి ఆలోచనలు మాకు కలుగుతూ నిరాశపడేటటువంటి ఈ దినాల్లో నీ వాక్యం ద్వారా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభా, నాయన దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడినట్లుగా రాజ్యము నీది, బలము నీది, కృప నీది, ప్రభా అధికారము నీది, అన్నిటిని అనుగ్రహించేవాడవు నీవే, అన్నిటినీ ఏలేటటువంటి వాడవు నీవే అని స్పష్టంగా మాట్లాడావు. ఈ భయంకరమైనటువంటి పాండమిక్ టైంలో కూడా ప్రభా మా ఆన్లైన్ వ్యూవర్స్ని, మా ప్రభా మా యొక్క బెతెస్దా సహవాసం ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా కనికరించి కాపాడి భద్రపరచండి. వారి విశ్వాసాన్ని నిర్వీర్యపరచుకోకుండా వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా బలపరచుకునేటటువంటి ఆధిక్యతను దయచేయండి. ఈ మారుతున్నటువంటి వాతావరణంలో, ఈ పరిస్థితుల్లో ప్రభా మీ కృపను తోడుగా ఉంచి సహాయం చేయండి.
ప్రతి ఒక్క వ్యక్తిని వ్యక్తిగతంగా కుటుంబపరంగా మీరు దీవించండి నాయన. ఎగ్జామ్స్ విషయంలో గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోబోతుంటున్నారు. అది బిడ్డలకు మేలుకరంగా ఉండటకు సహాయం చేయని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలకు వెళ్ళేవారు, బిజినెస్ చేసుకునేటటువంటి వారు ఈ వ్యాధి బారిన పడకుండా వారిపై మీ యొక్క ఆరోగ్యకరమైనటువంటి రక్షక కవచాన్ని కప్పి ఉంచి ఏ శోధన కలగకుండా సహాయం చేయండి. కొంతమంది బలహీనులుగా ఉన్నారు, కొంతమంది సమస్యల్లో ఉన్నారు. వారిని మీరు దర్శించి వారితో మీరు మాట్లాడి నేను స్వస్థపరచువాడను నేనే అని వారికి మెల్లని స్వరముతో మీ మాట వినిపింప చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి ఆధిక్యతనిచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు తెలియజేస్తూ, రాబోయే దినాల్లో కావాల్సినటువంటి ప్రోగ్రాంలో కూడా మేము మా సంఘ బిడ్డలు పాల్గొని మిమ్మల్ని స్తుతించేటటువంటి భాగ్యాన్ని దయచేయండి. చేసిన మేళను బట్టి చూపుతున్నటువంటి కృపను బట్టి వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ us all. దేవుడు మనందరిని దీవించునుగాక. హ్యావ్ ఎ నైస్ టైమ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇన్ దిస్ పాండమిక్ టైమ్. ఈ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నటువంటి ఈ యొక్క కరోనా టైంలో మీరు మీ కుటుంబాలు జాగ్రత్తలు పాటించండి. ఒకరు పాటించినా పాటించకపోయినా మనం మాత్రం దేవుని యొక్క బిడలుగా ఆ రూల్స్, రెగ్యులేషన్స్, ప్రొసీజర్స్ పాటిద్దాం. సురక్షితంగా ఉందాం. దేవుని కృపను సంపాదించుకుందాం. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.